నమస్కారం. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు వెళుతున్న కూటమి ప్రభుత్వం మరింత ప్రజాసేవ సంకల్పంతో ముందుకు సాగుతుంది. 2 ఏళ్ల విజయోత్సవ సభలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత వెల్లడి. సర్ ప్రక్రియ నేపథ్యంలో రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు విషయంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అన్ని విధాలా తోడ్పాటు. కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు సయ్యద్ గౌస్ పీర్ స్పష్టీకరణ. మున్సిపల్ కార్మికుల పట్ల ప్రభుత్వం తన తీరును మార్చుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. ఏఐటీయూసీ నాయకులు గుంటి వేణుగోపాల్ డిమాండ్. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సుపరిపాలన అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం మరింత ప్రజాసేవ సంకల్పంతో ముందుకు సాగుతోందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం దిగ్విజయ పాలన నేపథ్యంలో కడప నగరం బిల్టపొద్దగల మైదానంలో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలో పయనింపచేస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కిందన్నారు. ముఖ్యంగా జిల్లాలో ప్రస్తుతం సుమారు 4.5 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని వెల్లడించారు. జిల్లాలో ప్రతిపాదిత పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టులు ఇంకా సోలార్ విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా సుమారు 1.07 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నట్లు ఆమె తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్ష పరోక్షంగా వేలాది మంది ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. పునరుత్పాదక ఇంధన రంగం అభివృద్ధితో పాటు జిల్లాలో పారిశ్రామికీకరణ కూడా ఊతం లభిస్తోందని, యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. పరిశ్రమలకు అవసరాలకు అనుగుణంగా శిక్షణ అందించి స్థానిక యువతను ఉపాధికి సిద్ధం చేస్తున్నట్లు ఆమె చెప్పారు. అనంతరం కలెక్టర్తో పాటు కూటమి ఎమ్మెల్యేలు మాధవిరెడ్డి, ఆదినారాయణ రెడ్డి, నంద్యాల వరదరాజు రెడ్డి, పుట్టా సుధాకర్ యాదవ్, పుట్టా కృష్ణ చైతన్య రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పుట్టా నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అధికారులకు, నాయకులు, ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు, జిల్లా వాసులకు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికి కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జిల్లా యంత్రాంగం వైపు నుంచి చాలా మంది పెద్దలు కలిసి మెగా చెక్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సుధాకర్ యాదవ్ గారు, శాసనసభ్యులు మైదుకూరు, అలాగే వారితో పాటు యువ నాయకులు శ్రీ పుత్ర కృష్ణ మంత్రివర్యులు శ్రీమతి సంజీవ్ రెడ్డి గారి, సవితమ్మ మేడం గారు, అలాగే వారితో పాటు ప్రభుత్వ విప్ శ్రీ చదిప్రాల ఆదినారాయణ రెడ్డి గారు, అలాగే వారితో పాటు మరో ప్రభుత్వ విప్ శ్రీమతి రెడ్డప్ప గారి మాధవిరెడ్డి మేడం గారు, అలాగే వారితో పాటు పెద్దలు శ్రీ నంద్యాల వరదరాజు రెడ్డి గారు, శాసనసభ్యులు ప్రొద్దుటూరు. ఈ వేదిక ద్వారా నేను ఈ జిల్లా వాసిని, నేను రాయలసీమ పులిబిడ్డ, నేను కడప జిల్లా బిడ్డని, నేను పులివెందుల ఎమ్మెల్యే అని చెప్పుకునే ఒక వ్యక్తి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కడపకి ఏం చేశాడో నేను ఇన్ఛార్జ్ మంత్రిగా ప్రశ్నిస్తున్నానన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. రండి, 5 సంవత్సరాలు మీరేం చేశారో, మరి ఈ రోజు మీ కడప జిల్లాకు మీరు ఏం చేశారో, మీ పులివెందులకు ఏం చేశారో చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ఈ రోజు మీరు పెన్షన్ పెంచడానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, 200 ఉన్న పెన్షన్ ని 1000 రూపాయలు చేసింది మన చంద్రన్న, 1000 రూపాయలు ఉన్న పెన్షన్ ని 2000 చేసింది మన చంద్రన్న. మరి 2000 ఉన్న పెన్షన్ ని 3000 చేయడానికి 5 సంవత్సరాలు పెట్టింది జగన్ రెడ్డి గారికి, జగన్ రెడ్డి బ్యాచ్. ఈ రోజు మేము ఆ రోజు ధైర్యంగా చెప్పాం, అయ్యా ఎంతమంది పెన్షన్దారులు మేము ఎవరు పెన్షన్లు పీకలేదు, 4 లక్షల పెన్షన్లు పీకి 3000 పెన్షన్ చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ రోజు మన అధినేత కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 3000 ఉన్న పెన్షన్ 4000 ఇస్తామన్నాం. గత బ్యాలెన్స్ మనం ఏ రోజైతే ప్రకటన చేశామో ఆ 3000తో పాటు 4000 పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఆదివారం 1వ తారీఖు వస్తే ముందు రోజే పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం మీకు తెలియజేస్తున్నాం. వీళ్ళు పెన్షన్ల గురించి మాట్లాడతారా? పెన్షన్లకు వెన్నుపోటు పడిచింది మీరు కాదా జగన్మోహన్ రెడ్డి
సాయికృష్ణ మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి శివ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కడప నగరంలోని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దాసరి శివ మాట్లాడారు. సాయికృష్ణ మృతి ఘటన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సాయికృష్ణను సిఐ నాగరాజు అమానుషంగా హింసించారని, ఆ హింస కారణంగానే ఆయన మృతి చెందారని ఆరోపించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఘటనపై నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ జరపాలని కోరిన ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజును వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో నిజాలు వెలుగులోకి రావాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని దాసరి శివ కోరారు. ఈ సమావేశంలో వైసీపీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులు నమస్కారం. గత వారం రోజుల నుంచి మనం వివిధ పత్రికల్లో చూస్తూ ఉన్నాం. గాదే సాయికృష్ణ ఉదంతాన్ని కృష్ణలంక పోలీసులు గాదే సాయికృష్ణ అనే పిల్లవాడిని ప్రకాశం జిల్లాలో అరెస్టు చేసి తీసుకొని పోవడం, ఆ గాదే సాయికృష్ణ అదృశ్యం కావడం, కోర్టు చీవాట్లు పెట్టి 29వ తేదీ లోపల అతన్ని ప్రైవేట్ కోర్టుకు ముందుకు ప్రవేశపెట్టాలని అనడం, ఇటీవల కాలంలో కొన్ని పత్రికల్లో మీడియాలో అతని ఫోటోలు చనిపోయినట్టు రావడం చాలా బాధాకరం. దాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉన్నాం, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో. నేను ఒకటే అడగదలుచుకుంటున్నా, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తూ ఉందా, లేకపోతే పోలీసు వ్యవస్థ ఆటవిక రాజ్యంగా నడుస్తూ ఉందా? ఈ మనం ఆధునిక యుగంలో ఉన్నామా లేకపోతే ఆటవిక యుగంలో ఉన్నామా నేను అడుగుతా ఉన్నా. వారం రోజుల నుంచి పత్రికలు కోడే కూస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులు దారుణంగా, పాపం వాళ్ళ అమ్మగారు అయితే చూడండి విలవిలలాడుతుంది. ఒక కన్నతల్లి ఆక్రోశం, కడుపు బాధ. ఈ ప్రభుత్వానికి కనబడడం లేదా సూటిగా ప్రశ్నిస్తున్నాను. ప్రభుత్వం కళ్ళు తెరిచి సాయికృష్ణ బతికే ఉన్నాడా, లేకపోతే ఏదైతే మీడియాలో వచ్చినట్టు అతన్ని చంపి కాల్చి బూడిద చేశారని అనుకుంటూ ఉన్నది నిజమా తేల్చాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వం పైన ఉంది. లేకపోతే మేము పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా బలియా కాపు కుటుంబ సంఘీయులందరితో కలిసి రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేసేదానికి కూడా మేము వెనకాడబోమని ఈ ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ ఘటన పైన పూర్తి స్థాయి విచారణ జరిపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? ఈరోజు గాదే సాయికృష్ణ ఆయన మరణించాడని వాళ్ళ తల్లిదండ్రులు కూడా పేపర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఆయన చనిపోయినాడా లేదా అనేది ఇంతవరకు పోలీసులు వారు ఇంతవరకు ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం లేదు. తక్షణమే ఆ స్టేషన్లో ఉన్న సిఐ నాగరాజును వాళ్ళ బృందాన్ని అందరినీ కూడా అరెస్టు చేయాలి. ఎందుకంటే ఆ అబ్బాయిని ప్రకాశం డిస్టిక్లో అరెస్టు చేసి ఎక్కడెక్కడనో పెట్టి మళ్ళీ ఆ తర్వాత చాలా దారుణంగా ఆ అబ్బాయిని హింసించడం జరిగిందని కూడా పత్రికలలో రావడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని ఖండించాలా. ఎందుకంటే వాళ్ళు జనసేన సానుభూతి పరులు, వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు కూడా స్పందించాలి. కాబట్టి తక్షణమే ఇప్పుడు చెప్పినట్టు మా దాసరి శివ చెప్పినట్టు మేము స్టేట్ వైడ్గా ఈ ధర్నాలు కూడా మేము చేస్తాం. ఖచ్చితంగా దీన్ని ఖండిస్తాం. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళ తల్లిదండ్రులు చూస్తే వాళ్ళను ఆ పేపర్లలో చూస్తేనే బాధ కలుగుతుంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఈరోజు అతను అక్కడ ఏం జరిగిందో అని విచారణ కమిటీ వేశారన్నారు. ఆ విచారణ కమిటీ తొందరలోనే తెలియజేయాలని కోరుకుంటున్నాను. సర్ ప్రక్రియ నేపథ్యంలో ప్రతి ఓటరు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు విషయంగా కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల మద్దతు తెలుపుతుందని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు సయ్యద్ గౌస్పీర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కడప నగర అధ్యక్షుడిగా ఉంటున్న గౌస్పీర్ కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏ విషయంగా ఆర్డీఓ కార్యాలయానికి వచ్చి అనధికార వ్యక్తులు కాకుండా అధికారికంగా పార్టీ గుర్తించిన వారి సమాచారాన్ని అధికారులకు తెలియజేశారు. ఈ సందర్భంగా సయ్యద్ గౌస్పీర్ మాట్లాడుతూ 2026 జనవరి 3వ తేదీన తనను ఢిల్లీలోని అధిష్టానం నగర అధ్యక్షుడిగా నియామకం చేయడం జరిగిందని, అయితే పీసీసీ నుంచి బిఎల్ఏ విషయంగా అందిన పత్రం అనధికార వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిన తరుణంలో అధికారులకు వివరణ ఇచ్చి ఆధారాలను సమర్పించామన్నారు. కేంద్రంలోని బీజేపీతో కలిసి ఉన్న వారంతా కలిసి అర్హుల ఓట్ల తొలగింపు ప్రక్రియ చేపట్టడం జరుగుతోందని అన్నారు.
ఇందులో దేశంలోని పలు రాష్ట్రాలలో చోటు చేసుకుంటున్న సంఘటననే ప్రత్యక్ష సాక్ష్యమన్నారు. తనను నియమించిన పార్టీ అధిష్టానం పూర్తి బాధ్యతలు ఇవ్వడంతో 10 రోజుల పాటు వికారాబాద్లో శిక్షణ సైతం ఇవ్వడం జరిగిందన్నారు. రాష్ట్రం నుంచి సుమారు 40 మంది శిక్షణకు హాజరు కాగా పార్టీ అగ్రనేతలు దిశానిర్దేశం చేశారన్నారు. కడప నగర పరిధిలో పార్టీ పరంగా ఎలాంటి సమస్యలున్నా అధికారికంగా నియమితులను తన దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా కోరారు. ఈరోజు ఇక్కడ కడప ఆర్డీఓ ఆఫీస్ దగ్గర రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున BLA-1 ఫాము ఏదైతే ఏపీసీసీ నుంచి విజయవాడ నుంచి వచ్చిందో ఆ ఫాము గల్లంత అవ్వడం వల్ల ఒక 2 రోజులు లేట్ అయింది. ఫామ్ ఇవ్వడం వల్ల నాకు తెలిసింది ఏంటంటే ఆ ఫామ్ పోస్టులో పార్టీ ఆఫీస్కి వస్తే వేరే వారి చేతికి దొరికితే వాళ్ళు ఎవరో ఇచ్చినారంట, అన్ఆథరైజ్డ్ పర్సన్. ఆ BLA-1 ఫామ్ ఎవరైతే ఇచ్చినారో అన్ఆథరైజ్డ్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకొని ఆథరైజ్డ్ అనుకొని అది ఒమిట్ చేసి ఆథరైజేషన్ ఎవరికి ఉందో కడప సిటీ ప్రెసిడెంట్గా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఢిల్లీ వారు ఇచ్చిన అపాయింట్మెంట్ లెటర్ ప్రకారం జనవరి 2026 ఆ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారము అది అపాయింట్మెంట్ లెటర్ జనవరి 3, 2026 ప్రకారము ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ తరఫున ఢిల్లీ నుంచి అపాయింట్ అయిన నన్ను ఆథరైజ్డ్ పర్సన్గా పరిగణించి నా BLA-1 ఫామ్ను తీసుకోవాలనేసి చెప్పడం జరిగింది. ఇక్కడ డిప్యూటీ తహసీల్దార్ గారు ఉన్నారు. అంటే ఆర్డీఓ గారితో మాట్లాడితే క్యాంపులో ఉండడం వల్ల బాధ్యతలు డిప్యూటీ తహసీల్దార్కి ఇవ్వడం వల్ల ఆయనకు ఫామ్ ఇవ్వడం జరిగింది. వారిని నేను చెప్పినాను, మీరు చూడండి ఎవరు ఆథరైజ్ను అన్ఆథరైజ్ వాళ్ళ మీద ఎంబడే యాక్షన్ తీసుకొని వాళ్ళని ఒమిట్ చేయండి, డిలీట్ చేయండి మీ సిస్టమ్ నుంచి అని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా SIR గురించి ఇక్కడ ఎవరైతే యువకులు ఉండారో ఇక్కడ పార్టీ డివిజన్ ఇన్ఛార్జీలు కానీ కార్యకర్తలు కానీ BLAలు కానీ వీళ్ళు చాలా కృషితో రాజ్యాంగాన్ని కాపాడాలా, ఏ అర్హుడైన ఓటు కూడా ఎటువంటి నష్టం కలగకూడదనే ఉద్దేశంతో రాత్రనగా పగులనగా నాతో పాటు కష్టపడుతున్నారు. ప్రతి వీధిలో వెళ్తున్నారు. వాళ్ళను ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళ డాటా కనబడకపోతే అర్ధగంట కానీ ఆ డాటా తీసిస్తున్నారు. ఒకవేళ 2002లో ఉంటే, ఒకవేళ లేనప్పుడు వాళ్ళకి ఏ విధంగా సహాయపడాలనో సహాయపడుతూ వస్తున్నారు. సో ఆ విధంగా రాబోయే కాలంలో కడప నియోజకవర్గంలో ఏ పార్టీ కూడా శ్రద్ధ వహించదు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఓటుదారుల కోసము ఓటును దుర్వినియోగం కాకుండా వారి ఓటు హక్కు వాళ్ళకు వచ్చే విధంగా కష్టపడి వాళ్లకు న్యాయం జరిగే విధంగా ముందుకెళ్తామని చెప్తున్నాం. ఎందుకంటే బెంగాల్లో చూసినాం, మనం బీహార్లో చూసినాం, ఎవరైతే బీజేపీ ఉన్నారో బీజేపీతో కలిసి ఉన్నారో వాళ్ళంతా అర్హులైన వారికి చాలామందికి ఓట్లు తీసేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న కడపలో వైసీపీ కానీ టీడీపీ కానీ వీళ్ళిద్దరు బీజేపీతోనే ఉన్నారు. బీజేపీ స్వయాన రావనవసరం లేదు, వీళ్ళు కూడా అదే పని చేస్తారు. కాబట్టి వాళ్ళని నమ్మొద్దని ప్రజలను చెప్తున్నాను. మేము ఎప్పుడూ మీకు సహాయంగా ఉంటామని మరి తెలుపుకుంటూ ఇక్కడ ఇంకో విషయం నేను చెప్తున్నాను. కాంగ్రెస్లో కడప సిటీ కాంగ్రెస్లో AICC ద్వారా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ద్వారా జనవరి 3, 2026లో అపాయింట్ అయిన నన్ను పూర్తి బాధ్యతలు రాహుల్ గాంధీ గారు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 10 రోజులు వికారాబాద్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ 10 రోజుల్లో 9 రోజులు పార్టీ సీనియర్ నాయకులు రఘువీరారెడ్డి గారి నుంచి రుద్రరాజు గారి కాడి నుంచి, అదేవిధంగా షర్మిలమ్మ గారి నుంచి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి నుంచి పెద్ద నాయకులు వచ్చి మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. చివరిగా రాహుల్ గాంధీ గారు కూడా ఒకరోజు మాతో ఉన్నారు, మాకు ట్రైనింగ్ ఇచ్చినారు, మాకు వర్క్షాప్ ఇచ్చినారు. మాకు ఒకటే మాట చెప్పినారు, మీరంతా నా మనుషులు. ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు 40 మంది వెళ్ళాం, 15 మంది సిటీ ప్రెసిడెంట్లు, మిగతా వాళ్ళు డిస్టిక్ ప్రెసిడెంట్లు వెళ్ళేసి అక్కడ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. ఒక సామాన్యునికి భారతీయునికి ఎటువంటి న్యాయం జరిగినా మీరు న్యాయం వైపు నిలబడాలని ఆయన చెప్పినారు. నేను చెప్తున్నాను, ఈరోజు కడప సిటీలో ఎటువంటి వ్యవహారాలైనా కాంగ్రెస్ పార్టీ గురించి అది నాకు సంబంధము. సయ్యద్ గోస్పీర్కు జనవరి 3, 2026న కాంగ్రెస్ పార్టీ అధిష్టానము ఢిల్లీ వారు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చినారు. కాబట్టి ఈ పరిధిలో కార్పొరేషన్ పరిధిలో వేరే వాళ్ళు
ఎవరు ఇక్కడ ఇన్వాల్వ్ కాకూడదు. వాళ్ళు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయినప్పటికీ కోఆర్డినేటర్ అయినప్పటికీ నాతో మాట్లాడి వాళ్ళు పని చేయాలంటే చేయొచ్చు. కానీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్కు కార్పొరేషన్ పరిధి కాకుండా మిగతా పరిధి వాళ్ళకు లభిస్తుంది. మిగతా నియోజకవర్గాలు వస్తాయి కానీ కార్పొరేషన్ పరిధి రాదని ఈ సందర్భంగా మీడియా ముఖంగా తెలుపుకుంటున్నాను. కార్పొరేషన్ పరిధిలో కోఆర్డినేటర్లు ఫోన్లో అందుబాటులో రావట్లేదు. ఆయనకు ఏదన్నా పని చేయాలనే ఉద్దేశంతో ఉంటే సిటీ ప్రెసిడెంట్తో కలిసి పని చేస్తే తీసుకుని వెళ్ళడానికి నేను రెడీగా ఉన్నాను. శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి వెండి వేలాయుధాన్ని బహుకరించిన ఓ భక్తుడు స్వామివారి పట్ల తమ భక్తి భావాన్ని చాటుకున్నారు. వేంపల్లకు చెందిన మాజీ సర్పంచ్ రాయవరం రామలింగయ్య కుటుంబ సభ్యులు శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి 65,000 విలువ చేసే వెండి వేలాయుధాన్ని బహుకరించారు. ఆలయ అర్చకులు శేషగిరిరావుకు వెండి వేలాయుధాన్ని అందించారు. అంతకుముందు శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకం, మంత్రపుష్పం, మహామంగళహారతి తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం దాతలను దుశ్శాలవతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ భక్తుల సహకారం మరువలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధి తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యాన్ని వీడి ప్రస్తుత ఖరీఫ్ సీజన్కు అనుగుణంగా తక్షణ చర్యలు చేపట్టాలని వైసీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్ రెడ్డి తెలిపారు. కడపలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖరీఫ్ సీజన్ మొదలై తొలకరి వర్షాలు కూడా కురిసినప్పటికీ పంటల సాగుకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం సరికాదన్నారు. ఇంతవరకు ప్రభుత్వం ముందస్తుగా ఖరీఫ్కు సంబంధించిన విత్తనాలు అందించకపోగా ప్రణాళికలు రూపొందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. గతంలో ఎరువుల కోసం రైతులు పడ్డ కష్టాలనన్నీ ఇన్ని కావన్నారు. ప్రస్తుత సీజన్లో అలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఇటు అధికారులపై ఉందన్నారు. ఇక కౌలు రైతుల కష్టాలు అన్నీ ఇన్ని కావన్నారు. రైతుల పట్ల కక్ష సాధింపు ధోరణితో ముందుకు సాగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం రైతులకు అన్ని విధాల తోడ్పాటు అందించి పెట్టుబడి రాయితీ, పంటల బీమా ప్రీమియం చెల్లింపులతో రైతులను ఆదుకున్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తమ తీరును మార్చుకుని ఎలాంటి షరతులు లేకుండా ఎరువులు, సబ్సిడీ విత్తనాలు, పంటలకు గిట్టుబాటు ధరలు ఇలాంటి అన్ని విధాల తోడ్పాటు అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు రైతు సంఘాల నేతలు ఇంకా రైతులు పాల్గొన్నారు. ఖరీఫ్ సీజన్ మొదలై మరి తొలకరి వర్షాలు కూడా పడుతున్న పరిస్థితి. ఈ తరుణంలో ఇంతవరకు ప్రభుత్వం ముందస్తుగా ఖరీఫ్ సంబంధించి ఎరువులు కానీ విత్తనాలు కానీ ముఖ్యంగా సబ్సిడీ సంబంధించిన విత్తనాలు కానీ ఒక ప్రక్రియ కానీ ప్రణాళిక లేకుండా ఈ ప్రభుత్వం నడుస్తూ వస్తుంది. గత ఏడాది చూసాం ఎరువుల కోసం ఏ విధంగా ఇబ్బంది పడింది. యూరియా కోసం అయితేనే, పాస్పేట్ కోసం అయితేనే, మోటీ తిరిగి. ఈ సంవత్సరం మళ్ళా కొత్తగా అది అధిగమించడానికి ఈరోజు మరి సాగు చేసుకోవాలంటే రైతులకు మరి ఎన్నో షరతులు పెడుతున్నారు. మరి కౌలు రైతులకైతే ఇంకా ఎన్నో షరతులు పెట్టి వాళ్ళకు మట్టి కొట్టే పరిస్థితి జరుగుతూ వస్తుంది. ముఖ్యంగా చాలా చోట్ల ఏటి పరంపోకులు, వంక పరంపోకులు, మరి డీకేటి భూములు సాగు చేసుకొని మరి రైతులు చిన్నకారు రైతులు ఉన్నారు. మరి వాళ్ళకైతే ఎందుకు లేదంట. మరి అసలు ఎక్కడ ఉన్నాము, ఏం కథ? ఈ భారతదేశంలో, ఈ రాష్ట్రంలో తప్ప మరి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా మరి ఈ దాని ప్రణాళిక ప్రక్రియ లేకుండా ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. మొదటి నుంచి చూస్తున్నాం 24 ఏళ్ల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం రైతులపై ఎప్పుడు కష్ట సాధింపే. ఇంతవరకు 24 ఏళ్ల కాలంలో ఒక పంటల బీమా ఇవ్వరు, ఒక పెట్టుబడి రాయితీ ఇవ్వరు. రైతులు గత ప్రభుత్వంలో మరి పంటల బీమా ప్రీమియం నాడు ప్రభుత్వం చెల్లిస్తా అన్నది. ఈరోజు మరి రైతులే కట్టుకోమని చెప్తారు. అది యాప్ కూడా ఓపెన్ కాదు. అంతో ఎంతో మరి భగవంతుని మరి అదృష్టంతో మరి ప్రకృతి కరించి పంటలు బాగా పండి మరి బాగా దిగుబడి వచ్చేప్పటికీ ఆ పంటను అమ్ముకునేదానికి కూడా ఈరోజు మద్దతు ధర లేక ప్రభుత్వం చెవగొట్టుకునే పరిస్థితి లేదు.
మరి చివరిలో 95% అయిపోయినాక 95% అమ్మినాక రైతులు తర్వాత మద్దతు ధర పెడతా వచ్చిన పరిస్థితి. ఎవరి కోసం పెడుతున్నారు? మరి మీ కార్యకర్తల కోసమా, దళారుల కోసమా? అర్థం కాని పరిస్థితి. ఇలాంటి తరుణంలో మరి ఈరోజు చూస్తే ప్రతిదీ కూడా మరి మద్దతు ధర పొటెన్షియల్ ఆ రోజు వాళ్ళు పెట్టినప్పుడు లాస్ట్ 95% అమ్మిన తర్వాత మద్దతు ధర పెట్టినప్పుడు 5,200 రూపాయలు, 5,200. ఈరోజు 6,300, 200. మన ఒడ్లు అయితే మన వరకు పుట్టి మరి 10,000 గడిగా వెళ్ళారు. ఈరోజు 16,500. ప్రతిదీ కూడా చెప్పుకుంటా పోతే ప్రతి పంట కూడా ఇదే కథ ఉంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. ముందస్తుగా ఈ అధికారులు కానీ ప్రభుత్వం కానీ రైతుల గురించి ఆలోచన చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఏదైతే మీరు నిర్ణయం తీసుకున్న ఎరువులపై ఆ షరతులు ఉపసరించుకొని మరి ఆ యాభై ఇప్పుడు పక్కన పెట్టి ఘోరంగా ఏ రైతు వచ్చే అవసరం ఉంటే అడిగితే ఆ రైతుకు కావాల్సినటువంటి ఎరువులు అందేయాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. దాంతోపాటు కూడా మరి విత్తనాలు కూడా మరి వేరుశెనగ అయితేనేమి, మరి వడ్లు అయితేనేమి, మిగతాది ఖరీఫ్ సీజన్లో ఏ ప్రాంతంలో ఎక్కడ ఏం సాగు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మరి సబ్సిడీగా మీరు అందజేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. చివరిగా అడిగేది, ఈ పంటల బీమా సంబంధించింది మరి ఎల్లో మీడియా పత్రికల్లో నేడో రేపు అని చెప్పి 2 సంవత్సరాల కాలం కలబెట్టి వస్తున్నారు. ఒక్కసారి అధికారులు పలాని పంటకు పలాని మరి ఇంత వచ్చింది పంటల బీమా, పలాని సీజన్లో పలాని మొత్తం వచ్చింది అని చెప్పి ఇంతవరకు ప్రకటన లేదు. ఆ ఇచ్చిన పరిస్థితి. రాష్ట్రంలోని మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏఐటీసీ నాయకులు గుంటి వేణుగోపాల్ అన్నారు. కడప నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వేణుగోపాల్ మాట్లాడుతూ రాష్ట్రంలోని మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. గత ఎన్నికల ముందు కూటమి నేతలు కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని, కార్మికుల వేతనాల పెంపు, ఉద్యోగ సర్వీసు రెగ్యులర్ వంటి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా పట్టించుకోకపోవడం తగదన్నారు. అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం రోజు రోజుకు ధరలు పెంచుకుంటూ పోతుండగా కార్మికుల వేతనంలో మాత్రం ఎలాంటి మార్పు లేదన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను కుదించి 4 లేబర్ కోడ్స్గా మార్పు చేసి కార్మికులు ప్రశ్నించే హక్కు లేకుండా చేస్తోందన్నారు. వారికి అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ క్రమంలో కార్మికుల వేతనాలు పెంచాలని, ఆప్కోస్లో పనిచేస్తున్న కార్మికుల వేతనాల పెంపు, డైలీ వేజెస్పై పనిచేస్తున్న కార్మికులను ఆప్కోస్లో చేర్చాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు అమలు చేయాలని వారు కోరారు. ఈ నెల 20వ తేదీ నుంచి దశలవారీ పోరాటాలు చేయాలని నిర్ణయించామని, రాష్ట్రంలోని కార్మికులందరూ ఈ ఆందోళనలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. రాష్ట్రంలో మున్సిపల్ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని అనేక పర్యాయములు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు కూటమి నాయకులు మున్సిపల్ రంగంలో పనిచేసేటువంటి కార్మికులకు జీతాలు పెంచుతానని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామని అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేశారు. వాగ్దానాలు చేసి అధికారం చేపట్టిన తర్వాత 2 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఇంతవరకు మున్సిపల్ రంగంలో పనిచేసేటువంటి కార్మికులకు ఏ ఒక్కరికి జీతం పెంచడం కానీ, ఒక్క కాంట్రాక్టుగా అవుట్సోర్సింగ్ కార్మికుడిని పర్మనెంట్ చేసినటువంటి దాఖలాలు ఆంధ్రప్రదేశ్లో కనిపించటం లే. రాష్ట్ర ప్రభుత్వం రోజురోజుకి ధరలు విపరీతంగా పెంచుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వమేమో పెట్రోల్, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు పెంచుతూ ఉంది. రోజువారీ క్రమంలో ధరలు పెరగడం వలన నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. కానీ కార్మికుడి యొక్క వేతనం మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడ ఉన్నట్లుగా ఏమాత్రం కూడా పెరగనటువంటి పరిస్థితి. రాష్ట్రంలో కూటమి పరిపాలన కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉంది. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను కుదించి 4 లేబర్ కోడ్స్గా కార్మిక చట్టాలన్నీ రద్దు చేసి కార్మికులు సమ్మె చేసేటువంటి హక్కును కూడా
ప్రశ్నించే హక్కును కూడా లేకుండా చేసేటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంటే దానికి అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం తా అంటే తందానా అన్నట్లుగా వ్యవహరించడాన్ని మేము ఏఐటీయూసీగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. కార్మికులు వేతనాలు పెంచాలని, అలాగే ఆప్కాస్లో పనిచేస్తున్నటువంటి కార్మికులను కూడా వారి వేతనాలు పెంచాలని చెప్పేసి, డైలీ వేజ్గా పనిచేసేటువంటి కార్మికులందరినీ ఆప్కాస్లో చేర్చాలని, అలాగే ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలన్నీ సక్రమంగా అమలు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పోరాటానికి సిద్ధమైంది. ఈ క్రమంలో ఈ నెల 20వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో మున్సిపల్ కార్పొరేషన్ల ఆఫీసుల ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నిర్ణయం చేసింది. అలాగే 22వ తేదీన రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం శాసనసభ్యులందరికీ వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పేసి 24వ తేదీన అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని, అప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా మున్సిపల్ రంగంలో పనిచేసేటువంటి కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహిస్తే జూలై 7వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయం చేయడం జరిగింది. వేలాదిగా రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులందరూ ఆయా మున్సిపాలిటీలలో జరిగేటువంటి ధర్నాలలో, అలాగే ఎమ్మెల్యేలకు ఇచ్చేటువంటి వినతి పత్రాల కార్యక్రమంలో, జిల్లా కలెక్టరేట్ల వద్ద జరిగేటువంటి ఆందోళనలో, చలో విజయవాడలో జరిగేటువంటి కార్యక్రమంలో తరలి వచ్చి జయప్రదం చేయాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు వెళుతున్న కూటమి ప్రభుత్వం మరింత ప్రజాసేవ సంకల్పంతో ముందుకు సాగుతుంది. 2 రోజుల విజయోత్సవ సభలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత వెల్లడి. సార్ ప్రక్రియ నేపథ్యంలో రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు విషయంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అన్ని విధాలా తోడ్పాటు. కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు సయ్యద్ గౌస్ పీర్ స్పష్టీకరణ. మున్సిపల్ కార్మికుల పట్ల ప్రభుత్వం తన తీరును మార్చుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. ఏఐటీయూసీ నాయకులు గుంటి వేణుగోపాల్ డిమాండ్. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.